నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో పచ్చడి చేశాను. అద్భుతంగా వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా వచ్చింది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి. చాలా బాగుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ శభాష్ అంటారు. మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఈ పచ్చడికి మనకి కావాల్సిన పదార్థం అయితే టొమాటోస్ అనమాట. ఈ టొమాటోస్ మొత్తం నేను ఒక 10 తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్నాయి. ఓకేనా, వీటిని మనం నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. టొమాటోస్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక టొమాటోని 4 భాగాలుగా చేస్తే సరిపోతుంది. టొమాటోస్ పచ్చడి చేయాలన్నప్పుడు అండి ఎప్పుడు కూడాను రెడ్ కలర్వి ప్రిఫర్ చేయండి. రెడ్ కలర్లో ఉన్న టొమాటోస్ అయితే మనకు పచ్చడికి చాలా బాగుంటుంది, రెడ్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, నాకైతే రెడ్ కలర్లో టొమాటోస్ దొరకలేదు, అందుకని ఎల్లోయిష్గా ఉన్న ఈ టొమాటోస్తోనే నేను పచ్చడి చేసేసాను. ఇదిగోండి, టొమాటో పైన ఉన్న ఈ పోర్షన్ని మీరు తీసేసేయండి. ఇదిగోండి, ప్రతిదానికి నేను ఇలా తీసేసాను. తర్వాత చింతపండు అండి. చింతపండు మనం పెద్ద సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎప్పుడు కూడానండి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. నేను ఇక్కడ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను, పల్లి నూనె. ఓకే అండి, నూనె వేడెక్కింది. ఇందులో నేను టొమాటోస్ కట్ చేసినవి వేసేసాను. ఇదిగోండి, తర్వాత చింతపండు వేసుకుందాం. చింతపండు ఒకసారి కడగండి, ఎందుకంటే మనం డైరెక్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఒకసారి కడిగేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, వేసేస్తున్నాను. ఈ చింతపండు ఉడికిపోతుందండి ఆవిరికి. అట్ ది సేమ్ టైం టొమాటోలో ఉన్న వాటర్కి కూడాను మెత్తగా అయిపోతుంది. మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి మంచిగానే ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం నెక్స్ట్ సాల్ట్ వేద్దాము. సాల్ట్ ఒక 3 స్పూన్స్ వేసానండి నేను. ఒకవేళ ఉప్పు తగ్గినట్లయితే మరలా మనం మిక్సీ వేస్తాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ అయితే నేను 3 స్పూన్స్ వేసాను. తర్వాత 1/2 స్పూను పసుపు అయితే వేసుకుందాం. అంతే అండి, పసుపు, ఉప్పు, చింతపండు, టొమాటోస్, ఈ 4. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అనేది టొమాటోస్కి పట్టేటట్టు ఒకసారి గరిటెతో మనం అటు ఇటు అందాము. చూడండి, నీళ్ళు అనేది ఎలా రిలీజ్ చేస్తున్నాయో టొమాటోస్. ఓకే అండి, టొమాటోస్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ మనం ఉడికించుకుందాం. సిమ్లో పెట్టండి, మాడకుండా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇది ఆవిరి మీద ఉడికిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి. ఇదిగోండి, ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ఎండుమిర్చి ఒక 12 తీసుకున్నాను, మెంతులు 1/2 స్పూను. సో ఇవి మొత్తం ఐటమ్స్ 4 ఐటమ్స్ మనము వేయించుకోవాల్సి ఉంటుంది. మెంతులు కొంచెమే 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, నేనైతే 12 వేసాను. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోద్దాం, ఎక్కువ అవసరం లేదు, అంతే. ఇప్పుడు ఈ ఆయిల్ పాన్కంతా పట్టేటట్టు చేసుకుందాము. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎండుమిర్చి అనేది వేస్తాను. కొంచెం ఈ ఎండుమిర్చిని మనం వేపుకుందాం. ఎండుమిర్చి అనేది మాడకుండా జాగ్రత్తగా వేపుకోండి. మాడితే మనకి బ్లాక్ కలర్లో చేదు అయిపోతుంది ఎండుమిర్చి. ఓకే అండి, ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసి వేపుకుందాము.
ఇందాక ఎండుమిర్చి తీసి నేను డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసానండి. మళ్ళీ వేరే ప్లేట్ తీయడం ఎందుకని డైరెక్ట్ దాంట్లోనే వేసేసాను అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఆవాలు జీలకర్ర మెంతుల్ని అయితే వేపుకుందాము. ఇది కొంచెం రెడ్ కలర్లో వస్తుందండి వేగిన తర్వాత. అలాగే ఆవాలు కూడా చిటపటలాడుతాయి అది వన్స్ అది వేగిపోయిన తర్వాత. ఇదిగోండి, కొంచెం ఓపికగా వేయించుకుంటే మనకు ఆ పౌడర్ అనేది మంచిగా అలా వస్తుందన్నమాట టేస్ట్ మనకి పచ్చళ్ళలో. ఓకే అండి, ఇది చూసారా రెడ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు వెంటనే మనం తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి, మరలా మాడకూడదు కదా. ఓకే అండి, మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పౌడర్ అయితే చేసుకుందాం. ఈలోపు మనము ఈ టొమాటోస్ ఉడికాయా లేదా అనేది చూద్దాం. ఇదిగోండి, వాటర్ అంతా రిలీజ్ చేసే టొమాటోస్. చింతపండు అయితే మెత్తగా ఉడికిపోయింది, టొమాటోస్ కూడా ఉడికిపోయాయి. ఒక్కసారి మనము గరిటెతో నీట్గా ఇలా ఇలా కలుపుతాం. ఓకే అండి, ఒక 2 మినిట్స్ అయితే ఈ వాటర్ కూడా కొంచెం మిగిలిన వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతాయి. కాసేపు ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తాను మూత పెట్టి. ఓకే అండి, 3 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయింది. ఆల్మోస్ట్ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి గరిటెతో మంచిగా అనేసిన తర్వాత కొంచెం చల్లారనిద్దాం. ఓకే అండి, ఫస్ట్ అయితే ఈ పౌడర్ని నేను మిక్సీ పట్టుకుంటాను, మెత్తని పౌడర్గా తయారు చేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా అయితే పొడి చేసుకున్నాను. మరీ స్మాష్ చేయకూడదు, ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడి చేసుకున్న దాంట్లో ఆ టొమాటో గుజ్జుని అయితే మనం వేయాలన్నమాట. ఇదిగోండి ఈ టొమాటో గుజ్జుని చల్లారిపోయింది ఇది. సో దీన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఒక 2 పల్సెసే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. మెత్తగానే ఉంటాయి కాబట్టి టొమాటోస్ తొందరగా స్మాష్ అయిపోతాయి. ఇదిగోండి మిక్సీ పట్టేసాను, ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని. ఉప్పు నాకు కొంచెం పట్టింది, సో 1/2 స్పూన్ ఉప్పు అనేది వేస్తున్నాను. మీకు ఒకవేళ కారం తక్కువ ఉందంటే మామూలు చిల్లీ పౌడర్ వేసుకోండి. ఈ టైంలో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి చిల్లీ పౌడర్ ఆప్షన్ మనకి. మ్యాక్సిమం చిల్లీ పౌడర్ వేయకుండా ఉంటే మంచిది, కారం ఎక్కువగా కూడా తినకూడదు కదా హెల్త్కి. ఓకే అండి, ఇందాక టొమాటోలు నేను ఉడికించిన పాన్లోనే నేను మళ్ళీ ఆయిల్ పోసాను. ఇదిగోండి వెల్లుల్లి ఒక 12-15 తీసుకొని ఇలా పైన తొక్కని తీసి పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చి కరివేపాకు, జస్ట్ ఇవి పోపుకు అనమాట. ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి అండి వేసేసాను. ఇదిగోండి ఎండుమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఓకే అండి, కొంచెం రెడ్డిష్గా వచ్చేసింది. ఇప్పుడైతే నేను టొమాటో మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అది అయితే మొత్తం వేసేసాను టొమాటో గుజ్జుని. ఇప్పుడు ఆయిల్ టొమాటో గుజ్జు మొత్తం కలిసేటట్టు మనం గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. యాక్చువల్గా అండి పచ్చళ్ళు అనేవి హెల్త్కి అంత మంచిది కాదు. ఎప్పుడైనా వారానికి ఒక 2 సార్లు తింటే మంచిది, కానీ రోజు ఒక ముద్ద పచ్చడితో తింటూ ఉండడం హెల్త్కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇందులో నూనె ఎక్కువ పడుతుంది, అలాగే సాల్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. మీరు గమనించినట్లయితే పచ్చడి ఎక్కువ తినే వాళ్ళకి బీపీ అనేది ఎక్కువగా ఉంటుందండి.
అందుకే నేనైతే ఎప్పుడు పచ్చడి అనేది అంత చెయ్యను, హెసిటేట్ చేస్తాను చేయాలంటే. అంత హెల్దీ కాదు అనిపిస్తుంది అంత ఆయిల్ అంతంత ఉప్పు వేస్తుంటే. ఓకే అండి, ఎప్పుడైనా తింటే ఏం కాదు, రోజు తింటే మాత్రం హెల్త్కి అంత మంచిది కాదు. ఓకేనా? ఓకే అండి, మన పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది అన్నంలో, వేడి అన్నంలో కానీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. ఇదిగోండి, నూనె మొత్తం అబ్జర్వ్ చేసింది కదా. ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచాము. ఒక 5 మినిట్స్, ఒక 5 కూడా అవసరం, 2 మినిట్స్లో మనకి ఇది చక్కగా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సీసాకి పెట్టేసుకోండి. ఓకేనండి, ఇది నా వీడియో. మీకైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మరవకండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.